రాజేంద్ర రాజు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత అందరికీ నమస్కారం. సురేష్ కుమార్ గారు నిన్ను నువ్వు తెలుసుకో మానవాని పుస్తకం రాయటము అది పాఠకలోకానికి సాహితీ ప్రియులకి వాళ్ళ గదుల్లో భద్రపరచుకోవడానికి, వాళ్ళ మనసుల్లో దాచుకోవడానికి, వాళ్ళ గురించి ఒక మనిషి తన గురించి తాను తెలుసుకోవడానికి పుస్తకం ఎంతో అవసరము. దీన్ని అంకితం ఇవ్వడం అనేది ఇది ఒక అద్భుతమైన సందర్భం. ఎందుకంటే ఆయన రమణాచారి గారు సాక్షాత్తు ఒక దేవుళ్ళలా కనిపిస్తారు అందరికీ. ఆయన మనసు, ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు ప్రతిదీ మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఒక్కసారి రమణాచారి గారితో పరిచయం ఏంటంటే మనం ఆయన్ని మర్చిపోలేము. ఆయనకు కొన్ని వేల మంది మనలాంటి వాళ్ళు పరిచయస్తులు ఉన్నా కూడా ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తారు. అది నాకు చాలా గొప్ప విషయంగా, ఆనందంగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి ఒక మంచి మనసున్న నాగబాల సురేష్ కుమార్ గారి పుస్తకాన్ని అంకితం ఇవ్వడం గొప్ప విషయం. నాగబాల సురేష్ కుమార్ గారు అటు టీవీ రంగంలో, సినిమా రంగంలోకి వస్తే షిరిడి సాయి నాగార్జున గారి సినిమాకి రచయితగా పనిచేశారు. టీవీ రంగానికి వస్తే నాగబాల, ఆదిపరాశక్తి లాంటి గొప్ప ఆధ్యాత్మిక సీరియల్స్కి దర్శకత్వం వహించారు, రచించారు. 12 నంది అవార్డులు తీసుకున్న ఘనత ఆయనకుంది. ఆయన రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉండటము టీవీ రంగానికి ఒక గొప్ప గుర్తింపుగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా వారికి సురేష్ కుమార్ సభకు నమస్కారం. ఇవాళ నా జీవితంలో ఒక మరవలాని ఘట్టం. ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2 దశాబ్దాలుగా నాకు గాడ్ ఫాదర్గా ఉంటూ ఒక 19 టీవీ సీరియల్స్, ఒక 686 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేసి, ఒక 2 సినిమాలకు కథ రాసి, ఇవాళ టీవీ ఇండస్ట్రీ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా 3.5 సంవత్సరాలు ఉన్నాను. డబ్బింగ్ సీరియల్ ఉద్యమాన్ని జయప్రదంగా అప్పుడు నడిపించాం. ఓ 99 రోజులు టీవీ ఇండస్ట్రీలో ఒక సంచలనమైన విషయం 40 ఏళ్ల చరిత్రలో. ఇలా నా ప్రతి డెవలప్మెంట్లో 12 నంది అవార్డ్స్, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రాపా నుంచి బాంబేలో 2 రాపా అవార్డ్స్ తీసుకున్నాను. ఇందిరా ప్రియదర్శిని నేషనల్ అవార్డు బెంగళూరులో గ్లోబల్ పీస్ ఇంటర్నేషనల్ దావా తీసుకోవడం, ఇవన్నీ జరగడం అంటే నేను చిన్న కార్యక్రమం చేసిన, పెద్ద కార్యక్రమం చేసిన, అది పౌరాణిక సీరియల్ చేసిన, లేదా వీరభీమ్ లాంటి కొమరం భీమ్ ఒక హిస్టారికల్ సీరియల్ చేసిన, ప్రతి అడుగులో నా ప్రతి క్షణానికి ఒక గురువుగా, గాడ్ ఫాదర్గా రమణాచారి గారు ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అందుకనే నేను ఇన్ని విజయాలు ఇక్కడ సంపాదించగలను టీవీ ఇండస్ట్రీ. ఇవాళ ఈ బుక్ రాయడంలో నాకు ఇప్పుడు 56 సంవత్సరాల వయసు. ఈ 56 ఇయర్స్లో 22 సంవత్సరాలు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. నా అనుభవాలన్నీ, ఇందులో ఉన్న విషయాలు కొత్తవి ఏం కాదు, అన్నీ పాతవే. వేమన శతకం కావచ్చు, సుమతి శతకం కావచ్చు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ వచ్చాయి. కానీ వాళ్ళ జనరేషన్ బాగా స్పీడ్ అయింది, కంప్యూటర్ యుగమైంది. మనకు అన్నీ తెలిసినా ఒక్కొక్కసారి మనం కేర్లెస్ చేస్తాం. నన్ను నేనే హెచ్చరించుకోవడానికి, ప్లస్ నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళని చూసిన కొన్ని అనుభవాలను ఇందులో నేను పెట్టాను. ఇది చూసిన తర్వాత దీనికి ముందు మాట రాసిన జ్ఞానపీఠ అవార్డు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు, సహస్రావధాని మాడుగుల నాగపణి శర్మ గారు, రాళ్లబండి కవితా ప్రసాద్ గారు లాంటి వాళ్ళు శతకాలు చాలా వచ్చాయి. కంద పద్యాల్లో, సీస పద్యాల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. మాత్రా ఛందస్సులో వచ్చిన తెలుగులో మొదటి శతకం ఇది. ఇందులో 6 లైన్లు చోటు చేసుకున్నాయి. నీకు తెలిసో తెలియకనో అద్భుతంగా ఈ తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ప్రయోగాన్ని చేశావు, మా ఆశీస్సులు నీకు ఉంటాయి అని చెప్పారు. నేను దాన్ని, ఎందుకంటే నేను ఒక పెద్ద రైటర్ని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా చిన్న పెద్ద విషయాలైనా చిన్న మాటలో చెప్పాలి. అలా మాటలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఏమి లేదు, చిందర వందర మందర మాటలు చిదివి వేసెను దశరథ ప్రాణము, కాకిరి బీకిరి మాటల మనుషులు బంధములన్నీ తుంచివేతురు. నిన్ను నీవు తెలుసుకో మానవ, నీలోనే
మాధవుడు నాడని చాలా చిన్న చిన్న మాటలతో నేను రాశాను. కాలమేమో మెరుపు వంటిదని, మెరిసినప్పుడు వెలుగు తప్పదని, ఉరిమినప్పుడు దడలు ఉండునని, కాలమంతా మెరుపులుండవని. ఇలా నా ప్రయాణం సాగింది. రమణాచారి గారు తెలుగు వాళ్ళకి ఒక సొత్తు. ఉగాది పండగ, సంక్రాంతి పండగ ఎట్లయితే తెలుగు వాళ్ళ సొత్తు, రమణాచారి గారు కూడా తెలుగు వాళ్ళ సొత్తు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా ఒక ఘంటసాల గారిని గుర్తుపెట్టుకుంటారు, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని గుర్తుపెట్టుకుంటారు. నాలాంటి వేల మంది, లక్షలాది మంది రచయితలు తెలుగులో రాస్తున్నారు, ఇందులో తప్పటడుగు వేస్తున్నారు. కళారంగంలో, సాహిత్య రంగంలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా వెన్ను తట్టి ప్రోత్సహించే, తెలుగు వాడి, తెలుగు నాడి, తెలుగు కళాకారులకు అండలిచ్చే ఒక కొండంత మేరు శిఖరం లాంటి రమణాచారి గారికి ఇందాక మా కాళిదాసు బ్రదర్ చెప్పినట్టు ఇది ఒక చిన్న ఒక నూలుపోగు లాంటిది. దానికి ఇవాళ వాళ్ళు మంచి మనసుతో దాన్ని స్వీకరించడం, అంకితాన్ని నేను ఇవ్వగానే సరే నాన్న పర్వాలేదు నేను ఎందుకంటే ఆయనకి ఎంతోమంది పెద్ద గ్రంథాలు ఇచ్చారు, ఉద్గ్రంథాలు ఇచ్చారు. అందులో తెలుగు సాహిత్యంలో చెప్పుకునే ఒక ప్రబంధాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి. దాంట్లో ఒక చిన్న భక్తుడి భగవంతుడికి అనుసంధానమైనది, అనుభూతినిచ్చేది ఒక కానుకగా నేను భావిస్తూ వారి చరణాల పాదపుష్పంగా దీన్ని భావించవలసిన కోరుతూ, ఎక్కడైనా ఎగ్జాంపుల్గా దీన్ని నేను వారు చెప్తే నా జీవితానికి అదే గొప్ప విషయంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి నిర్విఘ్నంగా ఏర్పాటు చేసినటువంటి మా అన్నయ్య యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారికి, ఈ పుస్తకాన్ని అందంగా ముందుకు తీసుకొచ్చి మా మురళీధర్ గారు, తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ గారు, వారు ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ ఎవరు వచ్చినా వాళ్ళ బుక్స్ తీర్చిదిద్దటంలో పుస్తక శిల్పి వారికి, తుమ్మూరి రామ్మోహన్ రావు గారికి, నా సోదరులకు, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం వారికి, ఇవాళ మరి మా బైసా దేవదాస్ అన్నయ్య, కాళిదాస్ వీళ్ళంతా వచ్చారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు సాంప్రదాయానికి నిలువెత్తు సంతకం, అలాగే నిలువెత్తు దర్పణం ఆయనే డాక్టర్ కెవి రమణాచారి గారు. వారి స్పందన వెళ్దాం. వేదికలు ఎదురైనటువంటి సోదరులు యువకళావాహిని నాగేశ్వరరావు గారి, తెలుసుకో మానవ అనేటువంటి ఈ గ్రంథాన్ని రచించి నాకు అందించినటువంటి కృతికర్త తమ్ముడు చిరంజీవి సురేష్, అలాగే నాకు కుడి భుజంగా దేవదాసు, ఎడమ భుజంగా కాళిదాసు. ఒక జిల్లా ఆదిలాబాదు, మరో జిల్లా నిజామాబాదు, పక్క జిల్లా నుంచి వచ్చి నా పక్కగా ఉన్నటువంటి కాళిదాసుకి, దేవదాసుకి ఈ పుస్తక రూపశిల్పి అయినటువంటి సహృదయ మిత్రుడు, ఆప్తుడు శ్రీ తాళపల్లి మురళీధర్ గౌడ్ గారు, చిరంజీవి కాంతిపల్లి రాజుకి, ఈ సదస్సులో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా నమస్కారం. ఒక్కొక్కసారి అభిమానానికి ఎల్లలు లేకుండా ఉన్నప్పుడు, ఆత్మీయత హద్దులు మీరినప్పుడు, ప్రేమ అనేటువంటి దానికి పొంగులు వాడుతున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. లేకపోతే ఉగాది, సంక్రాంతి తెలుగు వారి సొత్తు అన్నట్టుగా రమణాచారి మనందరి సొత్తు అనేంత సొత్తుగా నన్ను చేసుకున్నందుకు మీకు అందరికీ నమస్కారం. ఎందుకంటే ఏమి చేశామని ఇదే జీవితం అందరం కలిపేది, అందరం జీవిస్తూ ఉంటాం. తమ కోసం తాము జీవించేటువంటి వాళ్ళ కోసం చెప్పని కాదు ఈ ప్రపంచం. ఇతరుల కోసం అని చెప్పని జీవించడానికి ఎవరైతే పాటుపడతా ఉంటారో వాళ్ళ యొక్క వాత్సల్యాన్ని చూస్తే, ఇవాళ నాకు ఇది ఎందుకు ఇచ్చాడు ఈ పుస్తకం అని చెప్పంటే నన్ను నేను తెలుసుకోవడానికి కోసం అని చెప్పని ఇచ్చినాడు అనేటువంటి భావం కలుగుతాను. నిజంగానే సురేష్ చెప్పినట్టు ఇవేమీ కొత్త విషయాలు కాదు. అట్లా అంటే సాహిత్యమే కొత్త విషయం కాదు. తెలుగు సాహిత్యం అంతా కూడా ఆ దగ్గర నుంచి మొదలుపెడితే క్ష వరకు ఉండేటువంటి 56 అక్షరాల మధ్య ఉండేటువంటిదే. నన్నయ్య చెప్పినా, లేకపోయినట్టయితే తిక్కన చెప్పినా, లేకపోతే గాంధీ చెప్పినా, లేకపోతే గద్దర్ చెప్పినా, ఎవరు చెప్పినా విషయమంతా అంతే. కానీ దాన్ని చెప్పే విధానంలో ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఒక రచయితకి కానీ, కవికి కానీ ప్రసక్తి కలిగిస్తుంది.
ఇవాళ సురేష్ పేరొందినటువంటి రచయిత కాకపోవచ్చు, ప్రఖ్యాతి కలిగినటువంటి రచయిత కాకపోవచ్చు, సుప్రసిద్ధులై పురస్కారాలు పొందినటువంటి రచయిత కాకపోవచ్చు, కానీ ఒక మనసున్న రచయితగా చేసినటువంటి ప్రయత్నంలో కాలంలో ఎప్పుడు మెరుగులు ఉండవు తెలుసుకో మానవ అనేటువంటిది ఏదైతే ఉందో మనమందరం తెలుసుకోవాల్సినటువంటి విషయమే. ప్రతి ఒక్కరికి ఒక కండుంది, డబ్బున్న వాడికి డబ్బు ఎక్కువ ఉండాలని, పదవి ఉన్నవాడికి ఎప్పుడు పదవి ఉండాలని చెప్పని. అరే 90 ఏళ్ళకి వచ్చినావు నువ్వు ఇంకా పదవిలో ఎందుకుంటావు అని చెప్పంటే లేదు, ఇంకా నేను భక్తగల 10 ఏళ్ల పాటు నాకు ఇంకా పదవి ఉంటే బాగుంటుంది అనేటువంటి రీతిలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా కాలంలో మెరుపులు ఎప్పుడు ఉండవు మానవ అని చెప్పని చెప్తే దాన్ని గమనించైనా కానీ కనీసం తగ్గడానికి ప్రయత్నం చేయాలి. ఉరుములతోని పంటలు పండవు, మెరుపులతోని పంటలు పండవు, వర్షంతోనే పంటలు పండుతాయి. కాబట్టి రచన అనేటువంటిది అది గేయమా లేకపోతే పద్యకవిత్వమా ఛందోబద్ధమా మాత్రా ఛందస్స అనేది కాదు, కానీ వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్టుగా రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అని చెప్పి అన్నట్టుగా మంచి భావాలతో కూడుకున్నటువంటి 6 చరణాలతో వారు రాసినటువంటి ఈ పుస్తకం ఏదైతే ఉందో నాకు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాట గుర్తొస్తుంది. మహాకావ్యానికి క్రైటీరియా సైజు బరువు కావయ, ఆనాటి కావ్యం 18 పర్వాలైతే ఈనాటి కావ్యం 18 పేజీలే. కాబట్టి మనసు అనేటువంటి చాలా ముఖ్యం. ఎంతో వాత్సల్యంతో సురేష్ నాకు ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నందుకు నేను ధన్యుని. నాకు ఎప్పుడైతే కొంచెం మనసు నీరసపడిపోతుందో మనుషులం కాబట్టి, నాకు ఎప్పుడైతే మనస్సు ఒక రకంగా మనాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందో, నాకు ఎప్పుడైతే నా మెదడు మొద్దుబారుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుందో, నాకు ఎప్పుడైతే నా మెదడు నేను చాలా గొప్పవాడని చెప్పినటువంటి భావానికి తీసుకొస్తుంటుందో, అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకో మానవ అనేటువంటి పుస్తకాన్ని తప్పకుండా చదువుతానని చెప్పి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దానివల్ల నేను జీవించినంత కాలం మనిషిగా ఉండడానికి కోసం చెప్పి ప్రయత్నం చేస్తాను, మనీషిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మనీషుల మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని ఎంతో పెట్టుకొని అంతవరకు మాత్రమే పరిమితంగా ఉండడానికి చెప్పని ఈ పుస్తకం నాకు అంకితం ఇచ్చినటువంటి సందర్భంగా మీకు అందరికీ నేను సవాల్గా జరుగుతుంటూ అందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరి పేర్లు నేను చెప్పగలుగుతాను, కానీ సమయం చాలా గొప్పది. బయట చాలామంది ఉన్నారు, మీరు కూడా చాలాసేపటి నుంచి చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇది ఒక రకంగా నాకు ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఆఫీస్ ఛాంబర్సా లేకపోతే సాంస్కృతిక వేదికనా అనేటువంటి స్థితిలో కూడా మార్పు తీసుకోవచ్చి ఎవరైనా కానీ తమ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నా లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నా ఈ ఛాంబర్స్ను ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుందనేటువంటి భావం మీలో కలిగితే నేను ధన్యం. ఎందుకంటే కార్యక్రమాలు ఏర్పరచుకోవాలని చెప్పంటే కూడా ఉండేటువంటి బాధలు చాలా ఉన్నాయి. దానికి కావాల్సిన హాల్ దొరకాలి, రవీంద్ర భారతి దొరకదు, త్యాగరాయ గాన సభ దొరకదు, లేకపోయినట్లయితే తెలుగు విద్యార్థి దొరకదు. కానీ ఒక 50 మంది కూర్చొని మనం చక్కగా ఇక్కడ పుస్తకావిష్కరణ చేసుకోవచ్చు, సాహిత్య సదస్సులు చేసుకోవచ్చు అనేటువంటి దీంట్లో అనుకుందామనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఇది మనది, ఇది మన కార్యక్రమం, మన రాష్ట్రం, మన సమాజం, ప్రభుత్వంలో నేను మీ వెంట ఉంటానని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సాహితీ మిత్రులకు అలాగే సారస్వత మిత్రులకు అందరికీ మనసారా నమస్కరిస్తూ సెలవు.